వ్యవసాయం వ్యాపారం కాదు. ఊళ్ళు కాపాడే పోలీస్ మల్లే, దేశం కాపాడే మిలిటరీ మల్లే, మనుషుల్ని కాపాడే వ్యవసాయం కూడా ఒక సర్వీసే. ఈ మట్టికి అద్భుతమైన గుణం ఉందండి. తన మీద పడిసే ఎలాంటి చెత్తనైనా ఉపయోగపడే వస్తువుగా మార్చేస్తుంది. నిజానికి మనమే ఈ మట్టికి తీరం ద్రోహం చేస్తున్నాం. అడవులు కొట్టేశాం, వాన లేకుండా పోయాయి. మట్టి ఇసుక తినేస్తున్నాం, వాన పడ్డా నీళ్లు నిల్వ చేయలేకపోతున్నాం. అసలే వ్యవసాయం అస్తవ్యస్తంగా ఉంది. అడ్డమైన కెమికల్స్ తో, పురుగుల మందులతో నేల తల్లిని గుడ్రాలం చేశాం. ఇక మిగిలిందేంటి? మనమే. మట్టి విలువ తెలుసుకున్నారు కనుక చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఈ రంగంలో అడ్వాన్స్ గా ఉన్నారు. మన వ్యవసాయ క్షేత్రాల్లో గనులు, బోరుబావులు తవ్వి నాశనం చేస్తే వేరే దారే లేదు. ఈ విధానాన్ని అంగీకరించి తీరాలి. ఇక ఇదే మీ ఫ్యూచర్. బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్టణానికి చేరువుగా కేంద్రీకరించి ఉన్న ఈ అల్పపీడనం వల్ల బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురవ